దూరంగా నిలబడి గమనిస్తున్న రషీద్, జగ్గు దగ్గరికి రాకపోయారు. చేతి సైగతో వాళ్ళిద్దరినీ దగ్గరికి రావద్దని సైగ చేశాడు వరుణ్ ఎవరూ గమనించకుండా. ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నాగబాబు ఎదురుగా నిలబడి సర్పంచ్ గారు అనుమతి ఇచ్చారు. మీరు ఎవరు? ఎంఆర్ఓనా? డెవలప్మెంట్ అధికారా? రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారా? అని అడిగాడు వరుణ్. వాళ్ళంతా రోజు మా ఇంటి దగ్గర పడిగాపులు కొట్టి సెల్యూట్ చేసి వెళ్తూ ఉంటారు. సర్పంచ్ అనుమతి ఇచ్చాడా? వాడెవడు నీకు ఇవ్వటానికి? మండల పరిషత్ అధికారులు, రెవెన్యూ వాళ్ళు, కలెక్టరు అనుమతి ఇవ్వాలి. అయినా నాకు మాట మాత్రం చెప్పకుండా ఎవరు మిమ్మల్ని పనులు మొదలు పెట్టమన్నారు? మళ్ళీ ఎగిరిపడ్డాడు నాగబాబు. పనులన్నీ ఉచితంగా చేస్తున్నాము. ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా. కలెక్టర్ గారికి చెప్పే ఈ పనులు మొదలుపెట్టాం సమాధానమిచ్చాడు. కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను. నేను చెప్పేంత వరకు పనులు ఆపండి అన్నాడు ఆజ్ఞాపిస్తూ. అప్పుడే అక్కడికి వచ్చింది సుగుణ. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా వింది. ఆపటం ఎందుకు? ఊరి వాళ్ళందరి సమ్మతితోనే పనులు మొదలుపెట్టారు. మీరు వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడుకోండి అందామె. ఆ అమ్మాయి వైపు తేరిపారా చూశాడు నాగబాబు. సుగుణ దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. విసురుగా ఆ చేతిని నెట్టివేసింది. నువ్వు సిగుణవు కదూ? ఎంత ఏపుగా జామ చెట్టులా ఎదిగావు. పిటపిటలాడుతూ ఉన్నావు. నన్ను గుర్తుపట్టలేదా? మీ ఊరికి పక్కనున్న కొదమగుండ్లే మా ఊరు. మనిద్దరం హైస్కూల్లో చదువుకున్నాం. వినుకొండలో చాలాసార్లు చూశాను నిన్ను. 8 ఏళ్ళు అయింది మళ్ళీ నిన్ను చూసి. నువ్వు నన్ను గుర్తుపట్టకపోయినా నిన్ను నేను గుర్తుపట్టేశాను. నీ మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టే భుజం మీద చెయ్యేశాను. చూసావా ఎంత విచిత్రమో? ఎటో వెళ్తున్న వాడిని మీ ఊరు వచ్చాను. నేను నీకు కనపడే అదృష్టం నీకు తగ్గింది. లక్కీ గర్ల్ అన్నాడు ఆమె కళ్ళలోకి చూసి చిలిపిగా నవ్వుతూ. మొహం మరో పక్కకు తిప్పుకుంది. వీడి కళ్ళలో ఎందుకు పడ్డానా అనుకుంది. వరుణ్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంది. అనుకోకుండా తన దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకోవటంతో ఉలిక్కి పడ్డాడు వరుణ్. మెత్తగా ఆమె చెయ్యి తన చేతిలో కదులుతూ ఉంటే గుండె కదం తొక్కినట్లు అయింది. మెత్తడి స్పర్శకు కదిలిపోయాడు. తనంటే ఇష్టపడుతుందా? చచ్చా, అటువంటి ఆలోచన వచ్చిందేమిటి తనకు? జీప్లో వచ్చిన అబ్బాయిని చూసి భయపడి తన దగ్గర నిలబడి ఉండి ఉంటుంది. నీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ నీకేం పని? వచ్చిన దారిని తిరిగి వెళ్ళు. రేపు ఉదయం మళ్ళీ వస్తాను. ఇక్కడ కనిపించావంటే కాళ్ళు చేతులు విరక్కొడతాను. లోకల్ వాడిని నేనుండగా సుగుణ చుట్టూ నువ్వు తిరగటం ఏమిటి? దూరంగా వెళ్ళిపో అంటూ వరుణ్ చొక్కా పట్టుకుని ఓ గుంజు గుంజాడు. నాగబాబు కేకలుగు 4-5 అక్కడికి వచ్చారు కానీ ఎవరూ అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. చొక్కా వదిలి దూరంగా నిలబడండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మంచి పనులు చేసే వ్యక్తిని బెదిరిస్తే మనకు చెడ్డ పేరు వస్తుంది అంది సుగుణ. నువ్వు చెప్పావు కదా, నీ మాటకు విలువ ఇస్తాను. నా ఫ్రెండువు కదా నువ్వు అనేసి వరుణ్ చొక్కా వదిలి జీప్ దగ్గరికి నడిచాడు నాగబాబు. వాడు మేనర్లెస్ బ్రూట్. వాడి స్థాయికి మనం దిగి కుస్తీ పడకూడదు. సర్పంచ్ గారికి జరిగింది చెప్పి నాగబాబు నోరు అదుపులో పెట్టుకునేటట్లు చేస్తాను. మీరేం ఫీల్ కాకండి అంది సుగుణ వరుణ్తో. జీప్ కదిలాక రేపు మళ్ళీ వస్తాను. నువ్వు ఈ ఊళ్ళో కనిపించకూడదు. సుగుణ, మనం రేపు మాట్లాడుకుందాం పెద్దగా అరిచాడు నాగబాబు. జీప్ కనుమరుగయ్యేదాకా మీ పని కొనసాగించండి ప్లీజ్ అంది సుగుణ వరుణ్తో. రాత్రి 10 అవుతూ ఉంది. వరండాలో మంచం వేసుకొని పడుకున్న సుగుణకు నిద్ర పట్టడం లేదు. ఆరుబయట పడుకున్న వరుణ్ ఆదమర్చి నిద్రపోతూ ఉన్నాడు. అతని పక్కన మంచం వేసుకుని పడుకున్న తాత గురక వినిపిస్తూ ఉంది. తెల్లటి బట్టల్లో వెన్నెల్లా మెరిసిపోతూ రాజకుమారుల్లా కనిపించాడు. ఎక్కడో పట్నంలో మంచి ఉద్యోగం చేస్తూ చక్కని చుక్కని పెళ్లి చేసుకొని హాయిగా వెన్నెల రాత్రులు గడపక పల్లెటూరు రావటం ఎందుకు? పేరు కోసం కాదు, రాజకీయ నాయకుడు కావాలన్న తపన లేదు. ట్రస్ట్ వాళ్ళు చేపట్టే పనుల గురించి దినపత్రికల్లో వచ్చే విధంగా చూస్తానని సర్పంచ్ అంటే అటువంటి ప్రచార ఆర్భాటాలు నచ్చవని సున్నితంగా తిరస్కరించారు వరుణ్. విచిత్రంగా ఉంది అతని ప్రవర్తన. మొన్న నాగబాబు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడినా, చొక్కా పట్టుకొని గుంజిన శాంతమూర్తిలా ఎలా ఉండగలిగాడు? మొహంలో కోపం గాని అవమానం గాని జరిగిందన్న విచార లక్షణాలు ఏవీ కనిపించలేదు. నాగబాబును వెనక్కి నెట్టి గట్టిగా 4 గుద్దులు గుద్దే దేహదాఢ్ర్యముంది కాని ఎందుకులే గొడవలు అనుకున్నాడేమో. ఎందుకో ఆ క్షణంలో అతని మీద అంతులేని అనురాగం కలిగింది. అతని చెంపల్ని చేతితో తడిమి పెదాల మీద తన పెదాలతో వెచ్చటి ముద్ర వేస్తే, అతను లేచి గొడవ చేస్తే ఎందుకు గొడవ చేస్తాడు? తనంటే అతనికి ప్రేమ ఉన్నట్లే అనిపిస్తుంది. తీరిక సమయంలో తన పక్కన కూర్చొని కబుర్లు చెప్పటానికి ఇష్టపడతాడు. అతని చెయ్యి పట్టుకొని నిమిరిన అతనేం మాట్లాడలేదు. అతన్ని చూడగానే ఏదో కలవరం, తొట్రుపాటు కలుగుతున్నాయి. ఈ మధ్య అంతకుముందు అటువంటి గాబరా లేకుండా మాట్లాడేసేది. అతని పట్ల ప్రేమ భావనలు కలుగుతున్నాయా?
ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. తమ్ముణ్ణి డాక్టర్ని చేయటం, మంచి ఉద్యోగం సంపాదించటం, ప్రేమలో పడితే ఆ లక్ష్యాలకు తూట్లు పడవు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేనప్పుడు అతని మీద ఆశలెందుకు పెంచుకుంటున్నది? అతని పెదాలు ముద్దు పెట్టుకోవాలన్న కోరిక ఎందుకు చొరబడింది మనసులో? పిచ్చి మనసు ఏవేవో ఊహిస్తూ ఉంటుంది. కోరికలే గుర్రాలైతే మనసు పరుగులు తీస్తూనే ఉంటుంది. తను లేదు కళ్ళెం వేసి పిచ్చి మనసును కట్టడి చేయటానికి గుర్రాన్ని దౌడు తీయొద్దు, నిలబడిపో అని ఆజ్ఞాపిస్తుంది. తన మాటే ఫైనల్. తన మనస్సుది కాదు. ఆలోచనల గంగా ప్రవాహంలో కొట్టుకుపోతూ మునకలు వేస్తూ మంచం దగ్గరికి వచ్చి నిలబడింది. వెర్రిదానిలా అలా వచ్చేసానేమిటి? వెనక్కి తిరగాలనుకుంది. విగ్రహంలా నిలబడిపోయింది వెన్నెల్లో తడుస్తూ. అప్పుడే గేటు ముందు జీపు ఆగింది. కాలితో గేటును తన్నుకుంటూ లోపలికి వస్తున్నాడు నాగబాబు. ఆ వేళలో అతను తన ఇంటికి రావటంతో అదిరిపోయింది. గుండె దడదడలాడింది. అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపులు బిగించుకోవాలనుకుంది. భయంతో కాళ్ళు వణకటంతో అడుగుపడలేదు. మంచం మీద పడుకున్న వరుణ్ణి చూశాడు నాగబాబు. వీడు మీ ఇంట్లో చేరాడా? మీ ఇంటి ఎందుకు రానిచ్చావు? పెద్దగా అరిచాడు. మందు వాసన గుప్పమంది. మా ఇంట్లో ఎవరు ఉంటే నీకు ఎందుకు? ఈ సమయంలో మా ఇంటికి ఎందుకు వచ్చారు? ధైర్యం తెచ్చుకొని అడిగింది సుగుణ. నేను అదే అడగాలనుకుంటున్నాను. రాత్రిపూట 10 గంటలప్పుడు వాడి మంచం పక్కన చేరి నువ్వేం చేస్తున్నావు? గట్టిగా అడిగాడు. కోపం వచ్చేసింది సుగుణకు. మీరెవరు నన్ను అడగటానికి? ముందు మీరు వెళ్ళిపోండి. రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు అంది ఆమె. నేను ఎవరినా? నీకు కాబోయే మూడిని. మొన్న నిన్ను చూసిన దగ్గర నుంచి రాత్రిళ్ళు నాకు నిద్ర పట్టడం లేదు. నీలాంటి అందగత్తె నా పడక గదిలో ఉండాలి. శాశ్వతంగా నా దానివి కావాలంటే నువ్వు నా భార్యవి కావాలి. ఇంట్లో కూడా చెప్పేశాను. రేపో మాపో మా అన్నయ్య వదినలు మీ ఇంటికి వచ్చి సంబంధం ఖాయం చేసుకుంటారు. నీ అదృష్టం బాగుండి నా భార్యవి కాబోతున్నావు. 50 కోట్ల ఆస్తి ఉంది మాకు. 10 తరాలు కూర్చొని తిన్నా, నిలబడి బఫే భోజనం చేసినా ఆస్తి తరగదు అన్నాడతను. వరుణ్కి మెలకువ వచ్చింది. నాగబాబు పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటే అతనేం మాట్లాడుతున్నాడో, రాత్రిపూట ఆ వేళలో ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. తాగొచ్చి అరుస్తున్నాడనుకున్నాడు. మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు. మీరు మామూలు మూడ్లో లేరు. ఇంటికి వెళ్ళండి. రేపు పగలు వచ్చి మాట్లాడండి అన్నాడు వరుణ్. మధ్యలో నువ్వెవడివిరా మాట్లాడటానికి? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు నా పెళ్ళాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దు ముచ్చట్లు తీర్చుకుందామనుకుంటున్నావా? అవేవి సాగనివ్వను. సుగుణ నాది నాది అనుకున్న దాని మీద మరొకడు చెయ్యి వేస్తే సుగుణ నాది నాది అనుకున్న దాని మీద మరొకటి చెయ్యి వేస్తే నరికివేస్తాను. వరుణ్ మీదకు వస్తూ అన్నాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఇంటికి అర్ధరాత్రి పూట వచ్చి ఎవరైనా అల్లరి చేస్తారా? రేపు వచ్చి మాట్లాడండి అన్నాడు. వరుణ్ మాటలు ఆ క్షణంలో, నువ్వు మంచివాడివిరా తమ్ముడు, నీ మాట వింటాను. వెళ్ళిపోయి రేపు వచ్చి పెళ్లి విషయం మాట్లాడతాను. నువ్వే పెళ్లి కొడుకువి. చచ్చ, పెళ్లి కొడుకువు కాదు, పెళ్లి పెద్దలా ఉండాలి. మా ఊరు వెళ్తూ ఒకసారి సుగుణం చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను. తప్పితే కాబోయే అత్తగారింటి దగ్గర అల్లరి చెయ్యాలని కాదు. గుడ్ బై తమ్ముడు తూలుతూ అక్కడి నుంచి జీప్ దగ్గరికి వెళ్ళిపోయాడు. బాపయ్యకి మెలకు వచ్చింది. జరిగిన గొడవ ఏమిటో అర్థం కాలేదు. మరుసటి రోజు మనవరాల్ని అడగవచ్చులే అనుకుని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఎమ్మెల్యే అతని భార్య వచ్చారు సుగుణ ఇంటికి కారులో. నాగబాబు మరో స్నేహితుడిని వెంట పెట్టుకుని జీపులో వచ్చాడు. సర్పంచ్ కబురు చేస్తే అతను వచ్చాడు. రాత్రి తాగుడు మైకంలో ఏదేదో వాగాడు గాని మరుసటి రోజు అన్నను వదినను నిజంగానే పెళ్లి సంబంధం ఖాయం చేసుకోవటానికి నాగబాబు వస్తాడని కలలో కూడా ఊహించలేదు సుగుణ. పనుల నిమిత్తం ఊళ్ళోకి వెళ్ళబోతున్న వరుణ్ణి ఆపేసింది. దయచేసి మీరు నా పక్కనే ఉండండి. తోడుగా ఉంటే నాకు ధైర్యం వస్తుంది అందామె. నాగబాబుకు ఆస్తి ఉంది, అందంగానే ఉన్నాడు. పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు వరుణ్. భలేవారే మీరు. మేడి పండులా నిగనిగా కనిపిస్తాడు కానీ లోపల అన్ని పురుగులు ఉంటాయి. చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని ఊళ్ళో వాళ్ళు చెబుతూ ఉంటారు. మా ఊళ్ళో కూడా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గర్భిణీ అయ్యాక వదిలేశాడు. పాలమ్మ ఊరుకోదు. మా ఊరి అమ్మాయిల జోలికి వస్తే ఏదో ఒక రోజు వాడికి తగిన శాస్తి జరుగుతుంది అందామె ముక్కుపుటాలు ఎగరేస్తూ కోపంతో ఊగిపోతూ. నాగబాబు మీద ఆమెకు ఎంత అసహ్యం ఉందో అర్థమైంది అతనికి. సర్పంచ్ లోపలికి వచ్చి సుగుణను హాల్లోకి తీసుకువెళ్ళాడు. సుగుణం చూసి మీసం మెలేశాడు నాగబాబు. చూడమ్మా, మీ తాతగారితో సర్పంచ్ గారితో నీ పెళ్లి గురించి మాట్లాడాను. నీకు అభ్యంతరం లేకపోతే వాళ్లకు ఇష్టమేనన్నారు. నా తమ్ముడని చెప్పటం కాదు గాని అనుకున్నది సాధించాలని పట్టుదలతో ఉంటాడు. నాకు కుడిభుజం లాంటి వాడనుకో. రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను నిలబడటం లేదు.
వాడినే మా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలనుకుంటున్నాను. వాడికి ఉన్న పేరుతో పెద్దగా కష్టపడకుండానే గెలుస్తాడు. నువ్వు ఎమ్మెల్యే భార్యవవుతావు. ఏ కొద్దిమందికో దక్కే గౌరవం అది చెప్పుకుపోయాడు ఎమ్మెల్యే వీరభద్రం. సుగుణ వైపు చూసింది వీరభద్రం భార్య రజని. ఇంట్లో నాలాగే రాతిబొమ్మలాగే మారిపోతావు. ఉత్సవ విగ్రహంలా ఏ పండగ రోజునో బయట ఊరేగిస్తారు. ఇంట్లో మగవాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడే హక్కు ఉండదు. పనివాడితో మాట్లాడినా అనుమానంగా చూస్తారు. అది మనకి దక్కే గౌరవం. నోట్లో నుంచి ఆ మాటలు రాలి పడలేదు కానీ ఆమె కళ్ళే ఆ మాటల వర్షం కురిపిస్తున్నాయి. గ్లాసు మంచినీళ్ళు తాగి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు వీరభద్రం. మాకు అధికారం, డబ్బు, దర్పం ఉందని నీ ముందు ప్రదర్శించి బలవంతంగా మా ఇంటి కోడలుగా తీసుకువెళ్ళటం లేదు. నీ అభిప్రాయం తెలుసుకున్నాకే సంబంధం కుదుర్చుకుంటాం. మా తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవటానికి నీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. ఏం అభ్యంతరం ఉంటుందన్నయ్యా? ఇద్దరం కలిసి చదువుకున్నాం. నాకంటే మంచి మొగుడు దానికి ఎక్కడ దొరుకుతాడు? విలాసంగా కాళ్ళు ఊపుతూ అన్నాడు నాగబాబు. అందరి దృష్టి సుగుణ మీద పడింది. ఏం మాట్లాడకుండా తలూపుతుందని అనుకున్నారందరూ. వరుణ్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంది సుగుణ. మేమిద్దరూ ప్రేమించుకున్నాం. రేపు గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అంది సుగుణ వీరభద్రం వైపు చూస్తూ. ఆ అబ్బాయి ఎవరమ్మా? ఆస్తి ఉందా? పెద్ద ఉద్యోగంలో ఉన్నాడా? మీకు బంధువు అవుతాడా? ప్రశ్నల వర్షం కురిపించాడు వీరభద్రం. నన్ను తన మనసులో గుడి కట్టుకొని పూజించేవాడు. నాకు ఆత్మీయుడు. నాకు జీవితం చివరి అంచు వరకు తోడు ఉంటానని బాసలు చేశాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నాం అంది సుగుణ వరుణ్ చెయ్యి వదలకుండా. ఆ అమ్మాయి చెప్తుంది నిజమేనా అబ్బాయి? వరుణ్ణి అడిగాడు వీరభద్రం. ఏం చెప్తాడు? రేపు పెళ్లి అంటుందేమిటి? తన తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో సుగుణ తన భార్య కావటానికి ఒప్పుకోడు. ఎప్పుడు ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకోలేదు కదా. ఆ ప్రస్తావనే రాలేదు. ఇప్పుడేం మాట్లాడాలి? ఆ క్షణంలో ఎవరో రక్తంలో సందేశం పంపించినట్లు అనిపించింది. పాలగొండ గుహలో కనిపించిన అమ్మవారు ఆమెకు తోడుగా ఉండు, ఎప్పటికీ ఆమె చేతిని వదలకు అన్నట్లు అనిపించింది. బదిలింగా ఆమె చేతిని తన చేతిలో ఉంచుకొని, అవును నిజమే, ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం అనేశాడు వరుణ్. నాగబాబుకు ఒళ్ళు మండిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారన్నయ్య. మరుగుదొడ్లు కట్టించేవాడిని సుగుణ ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? నాతో పెళ్లికి ఇష్టం లేకే అబద్ధం చెబుతూ ఉంది. మనకి ఏదో ఒకటి చెప్పి పంపించేయాలని ప్లాన్లో ఉన్నారు అన్నాడు అన్నవైపు తిరిగి జవాబుగా. నిజంగానే మీరు ఇద్దరూ రేపు పెళ్లి చేసుకోపోతున్నారా? రేపు మళ్ళీ వచ్చి మీ పెళ్లి చూసి అక్షంతలు వేస్తాను. నువ్వు చెప్పింది అబద్ధమైతే అదే గుడిలో నా తమ్ముడు నీ మెడలో తాళిబొట్టు కడతాడు సరేనా? రేపు 10ంటికి పెళ్లి కూతురిగా రెడీగా ఉండు. పారిపోవాలని ప్రయత్నించుకు. నా మనుషులు మీకు కాపలాగా ఉంటారు. మీరు నిజంగా పెళ్లి చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మా దారిన మేం వెళ్ళిపోతాం. మా తమ్ముడికి మరో పెళ్లి సంబంధం చూస్తాం అన్నాడు వీరభద్రం. అతను చెప్పింది సబబుగానే ఉందనుకున్నారు అందరూ. వాళ్ళు వెళ్ళిపోయాక తలలు పట్టుకుని కూర్చున్నాడు వరుణ్. తండ్రికి చెప్పకుండా తను పెళ్లి చేసుకోవటమా? ఆయనకి తెలిస్తే ఇంట్లో తనను అడుగు పెట్టనివ్వడు. మళ్ళీ తన మొహం చూడడు. పంచ ప్రాణాలు తన మీద పెట్టుకుని బ్రతుకుతున్నాడు తండ్రి. ఎంత పొరపాటు జరిగింది. సుగుణ సుగుణను ఆపద నుండి కాపాడిపోయి తను చిక్కుల్లో పడ్డాడు. ఇంట్లో నుంచి పారిపోతే వీరభద్రం మనుషులను ఏదో విధంగా ఏమార్చి వెళ్ళిపోవచ్చును కానీ సుగుణను పూలి ఉన్న చోట బోనిలోకి నెట్టేసి వెళ్ళిపోయిన అట్లవుతుంది. నాగబాబు సుగుణను పెళ్లి చేసుకుంటాడు బలవంతంగానైనా. పెద్ద సమస్య వచ్చి పడింది. సుగుణ వచ్చి వరుణ్ పక్కన కూర్చుంది. నా మూలంగా మీరు ఇబ్బందిలో పడ్డారు. నాగబాబు బారిన పడకుండా తప్పించుకోవటానికి అబద్ధమాడాను. రేపు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నామని మీ అభిప్రాయం తెలుసుకోకుండా నోటికి వచ్చింది మాట్లాడాను. చిక్కుల్లో పడిపోయాను. ఏం చేద్దాం అంది చెమర్చిన కళ్ళతో. ఆ అమ్మాయి దిగులు పడటం అతని మనసు కలిచివేసింది. మా నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచారు. మా అమ్మ చనిపోవటంతో ఆయన దృష్టి అంతా నా మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఆయనకు ఒక్క ఫోన్ చేస్తే నన్ను ఈ ఆపద నుండి బయటపడేస్తారు. కానీ మీరు నాగబాబు కబంధ హస్తాలలో పడక తప్పదు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు అతను అయోమయంలో పడిపోతూ. రేపు గుడిలో పెళ్లి చేసుకుందాం. ఇది ఉత్తుత్తి పెళ్లి. మన దృష్టిలో అది నిజమైన పెళ్లి కాదు. ఊళ్ళో మీ పనులు అయ్యాక మీ దారిని వెళ్ళిపోండి. మీ నాన్నగారు కుదిర్చిన అమ్మాయిని మీ ఊళ్ళో పెళ్లి చేసుకోండి. నేను మీకు అడ్డురాను. మీ దారి మీది, నా దారి నాది. మీరు వెళ్ళిపోయాక మేమిద్దరం విడిపోయాం అని అందరికీ చెప్తాను. నా మాటలు అందరూ నమ్మేస్తారు అంది సుగుణ. ఏ గుడిలో మనం పెళ్లి చేసుకోపోయేది? నిజంగా మనం పెళ్లి చేసుకోపోవడం లేదు. అదో నాటకం. వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకొని దంపతులమైనట్లు నటించుదాం. ఆ పెళ్లి అయ్యాక నిజంగానే పెళ్లి అయిందనుకొని నా మీద చెయ్యి వేసి
వేసే ప్రయత్నం చెయ్యకండి అంది ఆమె. వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకొని ఉత్తుత్తి పెళ్లి అంటే ఎలా? స్వామివారికి ఆగ్రహం రాదు అనుమానంగా అడిగాడు. ఏం చేద్దాం? మరో పరిష్కారం ఉంటే చెప్పండి. నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా ఏడుస్తూ అంది సుగుణ. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తుడిచాడు. మీరు అలా బెంబేలు పడిపోతే ఎలా? మీకు తోడుగా నేను ఉన్నాను కదా. మీరు చెప్పినట్లే చేస్తాను. మీరు బాధపడితే నేను తట్టుకోలేను అని హృదయం లోతుల్లో నుంచి ఆ మాటలు వచ్చాయి. చాలాసేపు అతని ఒడిలో తల ఉంచుకొని చుట్టుముట్టిన అన్ని సమస్యలను మర్చిపోయింది. ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు అతను. గుడి దగ్గర కనిపించిన మేనమామ ప్రతాప్ అత్త రేణుకను చూసి ఆశ్చర్యపోయింది. మీరు వచ్చారేమిటి? నీ పెళ్లి అయితే రాకుండా ఉంటామా అంది రేణుక. మీకెవరు చెప్పారు? సర్పంచ్ గారు మాకు కబురు చేశారు అన్నాడు ప్రతాప్. గుళ్ళో పెళ్లి అన్నమాటే గాని అన్ని ఏర్పాట్లు బాగా చేశాడు సర్పంచ్ అచ్యుతరామయ్య. భోజనం చేసి వెళ్ళండని పెళ్లికి వచ్చిన వాళ్ళని మరీ మరీ చెప్పాడు. మన ఊరికి ఆ అబ్బాయి అంత సహాయం చేస్తుంటే మనం ఆ మాత్రం పెళ్లి ఏర్పాట్లు చెయ్యొద్దు అన్నాడు ఆయన. పెళ్లి వేడుకను ఫోటోలు వీడియోలు కూడా తీయించాడు. ఎవరూ గమనించకుండా గుళ్ళో పెళ్లి నామమాత్రంగా జరుగుతుందని అనుకున్నాడు వరుణ్. ఎవరి దృష్టిలో పడకుండా గుట్టు చప్పుడు కాకుండా జరిగితే ఆ తర్వాత విడిపోయినా విడాకులు తీసుకున్నా ఎవరు పట్టించుకోరనుకుంటే అందుకు విరుద్ధంగా జరిగింది. ఒకటనుకుంటే మరొకటి జరిగింది. ఎమ్మెల్యే కూడా పెళ్లికి వచ్చి వధూవరులపై అక్షంతలు చల్లి ఫోటోలు జిల్లా ఎడిషన్స్లో ప్రచురితమయ్యాయి. పొరపాటున ఆ ఫోటోలు తండ్రి దృష్టిలో పడితే కొంప మునుగుతుంది. సంకట స్థితిలో పడ్డాడతను. ఆ రోజు రాత్రి ఊళ్ళో ముత్తైదువులు శోభనం వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు. సుగుణను ముస్తాబు చేసి గదిలోకి పంపించారు. పాల గ్లాసుతో గదిలోకి అప్సరసలా వచ్చిన సుగుణను చూడగానే మతిపోయింది వరుణ్కు. అడుగు అడుగున హొయలు చిలికిస్తూ వనమయూరిలా గదిలోకి వస్తే అతని గుండె లయతప్పింది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. అనుకోకుండా ఇద్దరు దంపతులయ్యారు. ఉత్తితి పెళ్లి కాదు, నిజంగానే పెళ్లి జరిగిపోయింది. శోభనం కూడా ఒత్తితిదే అని అనుకుంటే సరిపోతుందా? ఇద్దరిని గదిలో పెట్టి తలుపులు బిగించాక మేం వేరువేరుగా పడుకున్నాం. ఆమె ఒంటి మీద చెయ్యి వేయలేదంటే ఎవరైనా నమ్ముతారా? ఏమిటి సంగతి పరిస్థితి? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అడిగాడు చిన్నపిల్లాళ్లా మొహం పెట్టి. అతని పక్కన కూర్చుంది సుగుణ. ఏం చేద్దాం? ఏం చేయాలో పాలుపోక అడిగిందామె. మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కనివ్వడు. నేనేదో సోషల్ వర్క్లో ఉన్నాను అనుకుంటున్నాడు ఆయన. ఇక్కడేమో నేను ప్రేమ పెళ్లిలో పడ్డాను. ప్రేమలో పడ్డారా అని అడిగింది అతని వైపు తిరిగి. ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన ఘట్టాలలో నిన్ను కలుసుకోవడం ఒక గొప్ప మధుర ఘట్టం. నిన్నే కలిసి ఉండకపోతే జీవితంలో ఎవరిని నిన్ను ప్రేమిస్తున్నాను అని అనేవాడిని కాదేమో అన్నాడతను ఉద్రేకం ఆపుకోలేక. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని. నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగిందామె. మొదటిసారి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర చూసినప్పుడే నా మనసు నా మాట వినకుండా మీ మెడలో పూలమాల వేసింది. నా ప్రేమను బహిర్గతం చెయ్యకూడదనుకున్నాను. ఎందుకంటే మీతో పెళ్లి జరిగే పని కాదని తెలుసు. మా నాన్నగారు చాలా డిసిప్లిన్డ్ మనిషి. ఆయన కుదిర్చిన సంబంధమే చేసుకోవాలి. మనిద్దరి పెళ్లి జరిగేది కాదని తెలిసినప్పుడు నా గుండెల్లో ప్రేమను బయట పెట్టడం ఎందుకనుకున్నాను. అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన ఇద్దరం శారీరకంగా దూరంగానే ఉందామనుకున్నాము. గదిలోకి ఇద్దరిని నెట్టేసి తలుపులు బిగించారు. ఇక నా ప్రేమను దాచుకోవటం ఎందుకు? సమయం వృధా చేయటం ఎందుకు? అతని చేతులు ఆమె నడుముల చుట్టూ బిగుసుకున్నాయి. దొండపండులా ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు. గొవ్వపెట్టలా అతని కౌగిలిలో ఒదిగిపోయింది. అతని కౌగిలి భద్రత, సౌఖ్యం అందించాయి ఆమెకి. ఇలా జరుగుతుందని అనుకోలేదు అంది ఆమె. నేను అనుకోలేదు. అనుకున్నవి జరుగుతూ ఉంటే జీవితంలో రుచి ఉండదు. అనుకోనివి జరుగుతుంటేనే వైవిధ్యంగా అందంగా ఉంటుంది జీవితం అందామె నవ్వుతూ. అప్పటి వరకు శోభనం గది తలుపు దగ్గర కిటికీల దగ్గర చేరిన అమ్మలక్కలు వాళ్ళిద్దరి నవ్వులు వినిపించేసరికి సిగ్గుపడిపోయి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. అంతా సద్దుమణిగాక గది తలుపులు తీసి పెరట్లోకి వెళ్ళాడు వరుణ్. సుగుణలు పిండి ఆరబోసినట్ల వెన్నెట్లో పున్నాగ చెట్టు దగ్గర కూర్చున్నారు. వెన్నెల్లో మౌనంగా కూర్చోవటం బాగుందనిపించింది. వాళ్ళిద్దరి మీద పున్నాగ పూలు సువాసనలు వెదజల్లుతూ రాలిపడ్డాయి. రషీద్ వచ్చాడు వరుణ్ దగ్గరకు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు సెల్యూట్ చేస్తూ. అటూ ఇటు చూశాడు వరుణ్. చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమోనని. డైరెక్ట్గా ఇంటికే వచ్చేసావు, ఎవరైనా చూస్తే అని అడిగాడు వరుణ్. ఉదయం నాన్నగారు ఫోన్ చేశారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందట. మీరు కనిపించి 2 నెలలు అయిందట. అర్జెంటుగా మిమ్మల్ని హైదరాబాద్ వచ్చేయమని చెప్పారు. మిమ్మల్ని చూడాలని ఉందట. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. నాకు పెళ్లి అయిందన్న విషయం నాన్నగారికి చెప్పేశావా? లేదండి.
ఆ విషయం మీరు చెప్తేనే బాగుంటుంది అన్నాడు రషీద్. ఆలోచనలో పడిపోయాడు వరుణ్. నాన్నగారు ఎలా రిసీవ్ చేసుకుంటారు? తనకు పెళ్లి అయిందని చెబితే, ఆయనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని తెలిసి బాధపడితే, అనారోగ్యం పాలైతే, తనను మళ్ళీ కనిపించవద్దని అంటే ఆయన్ని విడిచి ఉండగలడా? సుగుణను కోడలుగా అంగీకరించడం జరగని పని. ఎన్నాళ్ళని ఆయనకు తన పెళ్లి విషయం చెప్పకుండా ఉంటాడు? ఏమిటో పాలకొండ వచ్చి చిక్కుల్లో పడిపోయాడు. కారు రెడీగా ఉంది. వెంటనే బయలుదేరి రమ్మన్నారు మీ నాన్నగారు అన్నాడు రషీద్. ఇంట్లోకి వెళ్ళాడు వరుణ్. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. మా నాన్నగారు రమ్మన్నారు. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అన్నాడతను. నేను వస్తాను. మీ నాన్నగారిని మీ ఇల్లు చూసినట్లు ఉంటుంది అంది సుగుణ. ఇప్పుడు వద్దు. మా నాన్న మూడు బాగా ఉన్నప్పుడు మనం పెళ్లి చేసుకున్న సంగతి చెప్తాను. ఆ తర్వాత నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడతను. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? మీ ఇల్లు హైదరాబాదులో ఏ ప్రాంతంలో ఉంది అని అడగాలనుకుంది. వరుణ్ మీద పూర్తి నమ్మకం ఉంది సుగుణకు. వివరాలేమీ అడగలేదు. వారం రోజుల్లో తిరిగి రండి. మీకు దూరంగా ఉండలేని స్థితికి వచ్చాను. రోజు ఫోన్ చేస్తూ ఉండండి అంటూ వరుణ్ వెనకే కారు దాకా వచ్చింది. కారు దగ్గర నిలబడ్డ రషీదును చూసి ఆశ్చర్యపోయింది. పాలకొండ గుహ దగ్గర కనిపించింది అతనే. అతను కారు ఎక్కి కూర్చున్నాడు. సుగుణకు విష్ చేశాడు కారు కదిలాక. మరింత ఆశ్చర్యానికి గురైంది. వాచ్మెన్ రఘు, తోటమాలి రాజయ్య, వంట మనిషి సీతమ్మ, డ్రైవర్ రాములు అందరూ నమస్కరించి బాగున్నారా బాబు అంటూ నవ్వుతూ పలకరించారు వరుణ్. వారంతా చిన్నప్పటి నుండి వరుణ్కి పరిచయం ఉన్నవాళ్లే. మరో ఇద్దరు కొత్తగా పనిలో చేరిన వాళ్ళు కూడా నమస్కారం పెట్టారు. ఇంట్లో ప్రతి గదిలో వరుణ్ ఫోటో ఉంటుంది. హాల్లో తండ్రితో దిగిన లైఫ్ సైజ్ ఫోటో గోడకు వేలాడదీసి ఉంటుంది. ఇంటి యజమాని కొడుకని కొత్తగా పనిలో చేరిన వాళ్లకు కూడా తెలిసిపోయింది. హాల్లో పేపర్ తిరిగేస్తూ కనిపించాడు రాఘవ. కొడుకును చూడగానే హౌ ఆర్ యు మై సన్, యు లుక్ గ్రోన్ అప్, 2-3 నెలలకే నిండుగా కనిపిస్తున్నావు అన్నాడు రాఘవ. తండ్రి పాదాలకు నమస్కరించి భుజాల చుట్టూ చేతులు వేసి తండ్రిని హత్తుకున్నాడు. అవును, తండ్రి అన్నట్టు తను పెద్దవాడైపోయాడు. ఆయనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయితే ఓ విధమైన నిండుతనం వచ్చేస్తుందేమో. ఎంత వయసు వచ్చినా మీ కంటికి నేను చిన్నపిల్లల్లా కనిపిస్తానని ఎప్పుడూ అంటూ ఉంటారు కదా అన్నాడు వరుణ్ నవ్వుతూ. కాదురా, నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. మరింత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు. ఆ మార్పు హర్షించదగినదే. ఇక నీకు వెంటనే పెళ్లి చేయాలి. నా సర్కిల్లో ఇద్దరు ముగ్గురు ఎండ్ ఇన్- ఇ- నా సర్కిల్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, అందంగా కూడా ఉంటారు. వారిలో ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. చాయిస్ నీదే అన్నాడు రాఘవ. ఏ టాపిక్ అయితే సంభాషణల్లో దొరలకూడదని అనుకున్నాడో అదే విషయం తండ్రిని కలిసిన నిమిషాల్లోనే ప్రస్తావనకు రావటం అతనికి తలనొప్పిని తెచ్చింది. మొహం మాడిపోయింది. నీరసంగా సోఫాలో కూర్చున్నాడు వరుణ్. పెళ్లి విషయం తీసుకురాగానే డల్గా అయిపోయావేమిటి? నీకు ఇష్టం లేనప్పుడు ఆ టాపిక్ మాట్లాడంలే. ఇప్పుడు నీ సోషల్ వర్క్ ఎక్కడ నడుస్తూ ఉంది? పాలకొండ గ్రామంలో సమాధానమిచ్చాడు తండ్రికి. ఇంకా ఆ ప్రాంతంలోనే ఉన్నావా? తలూపాడు వరుణ్. అక్కడ పనులన్నీ అయిపోయినట్లేనా? మళ్ళీ ప్రయాణం ఉందా అని అడిగాడు రాఘవ. ఆ ఊరికే వెళ్ళాలి. ఆ ఊళ్ళో మరుగుదొడ్లు లేని ఇళ్లలో టాయిలెట్స్ కట్టించాం. ఓపెన్ డ్రైన్స్ తీసేసి అండర్ గ్రౌండ్స్ ఏర్పాటు చేశాం. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసే పని మిగులు ఉంది. ఆ పనులు పూర్తి అయ్యాక వచ్చేస్తాను. ఇంకా ఎన్ని నెలలు గ్రామాలు పట్టుకొని తిరుగుతావు? నీకు మరో సంవత్సరం సమయం ఇస్తున్నా. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టమన్నా నేను లెక్కలు అడగను. సంవత్సరం తరువాత మన కంపెనీల వ్యవహారాలు చూడాలి. నా బాధ్యతలు కొన్ని నీకు అప్పగించదలుచుకున్నాను. రాఘవ చెప్పడం పూర్తి చేయకముందే ఓకే డాడీ, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు వరుణ్. తండ్రి సంవత్సరం సమయం ఇచ్చాడు. సంవత్సరంలోపు అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకవచ్చు. పెళ్లి చేసుకోమని తండ్రి నుంచి ఒత్తిడి ఉండదు సంవత్సరం పాటు. వరుణ్ మనసు తేలికపడింది. నీ గదికి వెళ్ళి రెస్ట్ తీసుకో. డైనింగ్ టేబుల్ దగ్గర రాత్రి 9ంటికి కలుద్దాం అన్నాడు రాఘవ. హుషారుగా మెట్లు ఎక్కుతున్న కొడుకు వైపు తదేకంగా చూశాడు. ఏదో కొత్తదనం కనిపించింది. మోర్ ఎనర్జెటిక్ గా కనిపించాడు వరుణ్. 6 అడుగుల పొడవు, దృఢమైన శరీరం, ఆకర్షణీయమైన మొహం, అంతా తన తండ్రి పోలికలే. కొడుకును చూస్తుంటే ఆనందం కలిగింది. ఛాతీ ఉప్పొంగిపోయింది. హాల్లో ఓ పక్కన నిలబడ్డ రషీద్ కనిపించాడు. రషీద్ ఇటురా అతన్ని పిలిచాడు. మా వాడిని నువ్వు ఫాలో అవుతున్నావు కదా. వాడిలో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తూ ఉంది. మొహంలో కొత్త తేజస్సు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. నాకు ఏదో కారణం ఉండి ఉంటుందనిపిస్తోంది. పాలకొండలో ఏం జరిగిందో చెప్పు. ఏదీ దాచాలని ప్రయత్నించకు అన్నాడు దర్పంగా రాఘవ. చెప్పాలా వద్దానని తడపటాయించాడు రషీద్. చెబితే ఏం చిక్కు, చిన్నబాబుకు ఏం వస్తుందో, చెప్పకపోతే పెద్దబాబు గారితో ఏం తంటా వస్తుందో. అసలే రాఘవ గారికి ముక్కు మీద కోపం.
వరుణ్కి పెళ్లి అయిందని ఏదో ఒక రోజు తెలుస్తుంది. ముందుగా తనకెందుకు పెళ్లి గురించి చెప్పలేదని నిలదీస్తాడు. ఉద్యోగం ఊడిపోతుంది. తన కుటుంబానికి రాఘవ్ గారు ఎంతో సహాయం చేశారు. తండ్రికి జబ్బు చేస్తే హాస్పిటల్లో చేర్పించి ఖరీదైన వైద్యం చేయించి మామూలు మనిషిని చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్ళు ఖర్చు ఆయనే భరించారు. చెప్పడమే మంచిదనిపించింది. గుడిలో వరుణ్ సుగుణల పెళ్లి చేసుకున్న విషయం చెప్పేశాడు. వాళ్ళింట్లోనే వరుణ్ ఉంటున్నాడని ఆ వివరాలన్నీ చెప్పాడు రషీద్. దీర్ఘాలోచనలో పడిపోయాడు రాఘవ. బయటికి వెళ్లాల్సిన పని ఉన్నా తన గదిలోకి వెళ్లి అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయాడు. వరుణ్కి అంత ధైర్యం ఎలా వచ్చింది? తనకు చెప్పకుండా ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఆ అమ్మాయి వరుణ్ను బుట్టలో వేసుకుందా? 100 కోట్లకు వారసుడని ఆమెకు తెలుసా? ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నదా? ఏ పరిస్థితుల్లో వరుణ్ ఆ అమ్మాయి మెడలో తాళిబొట్టు కట్టాడు? పెళ్లి విషయం తనకి ఎందుకు చెప్పలేదు? పెళ్లి అయ్యాక కూడా చెప్పొచ్చు కదా! ఆ అమ్మాయిని మోసం చెయ్యాలన్న ఆలోచన కొడుకు మనసులో ఉందా? పెళ్లి సంబంధం తను కుదిరితే పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడా? అక్కడో కాపురం, హైదరాబాదులో మరో కాపురం పెడతాడా? ఏమిటి వాడి ఉద్దేశం? వరుణ్ తనకు ఎప్పుడు పెళ్లి విషయం చెప్తాడో చూద్దాం. సుగుణను పెళ్లి చేసుకునే విషయం తనకు తెలిసిందని వీడికి తెలియకూడదు. వాళ్ళిద్దరి నెక్స్ట్ స్టెప్ ఏమిటో చూడాలి. ఏం చేయబోతున్నారో గమనించాలి. తొందరపడి వరుణ్ణి మందలించకూడదు. భార్య ఫోటోకేసి తదేకంగా చూశాడు. నీ కొడుకు ఎంత పని చేశాడో చూశావా అన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. నవ్వుతూనే కనిపించింది ఫోటోలో వరుణ్ తల్లి వసుధ. వాడిదేం తప్పులేదు. మన అబ్బాయి మనసు బంగారం అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. ప్రతి కన్నతల్లి తన కొడుకు గురించి అలాగే అనుకుంటుంది. మీరే ఓసారి పాలకొండ వెళ్ళి ఆ అమ్మాయి ఎలాంటిదో వాకప్ చేస్తే సరిపోతుంది కదా! డబ్బు మనుషులదే. నోట్ల కట్టలు డబ్బు మనుషులైతే నోట్ల కట్టలు వెదజల్లి ఆ అమ్మాయిని మనవాడికి దూరంగా ఉండమని చెప్పిరండి. వసుధ తనకు చెప్తున్నట్టుగా అనిపించింది రాఘవకు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు వరుణ్. కరెక్ట్‌గా 9ంటికి అక్కడికి వచ్చి ఎప్పుడూ కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు రాఘవ. ఏం డాడీ నీరసంగా కనిపిస్తున్నారు అని అడిగాడు వరుణ్. నిరుత్సాహం కలిగించే సంఘటనలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వాటికి మనం చెదిరిపోకూడదు, బెదరకూడదు అన్నాడు రాఘవ. గతుక్కుమన్నాడు వరుణ్. తండ్రికి తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందా? తండ్రి మనసు గెలుచుకున్నాక ఆ విషయం చెబుదామనుకున్నాను. వెంటనే చెప్పేస్తే ఆయన మనసు గాయపడుతుంది. ముందు సుగుణ మంచితనం గురించి చెప్తాడు తండ్రికి. ఆ తరువాత ఆ అమ్మాయి పడిన కష్టాల గురించి చెప్తాడు. ఆ అమ్మాయి పట్టుదల, ధైర్యం గురించి చెప్తే తండ్రి తప్పకుండా మెచ్చుకుంటాడు. నెమ్మదిగా అసలు విషయం బయటపెడతాడు. తండ్రి తెచ్చిన సంబంధాలపై ఆసక్తి చూపడతాను. పోనీ నీకు నచ్చిన అమ్మాయి ఉంటే చెప్పరా? పేద అమ్మాయి అయినా సరే చేసేస్తాను మీ ఇద్దరి పెళ్లి అంటాడు తండ్రి చివరకు. అప్పుడు సుగుణ గురించి చెప్పాలి. అది తన ప్లాన్. రషీద్ చెప్పేశాడా సుగుణను పెళ్లి చేసుకున్న విషయం? అతను చెప్పడే. నువ్వు నాకు హెల్ప్ చేయాలి వరుణ్ అన్నాడు రాఘవ బౌల్లోని సూప్ టేస్ట్ చేస్తూ. చెప్పండి డాడీ అన్నాడు ఆతృతగా. ఢిల్లీలో ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉంది. కాన్ఫరెన్స్ అయ్యాక అందరినీ సిమ్లా తీసుకువెళ్తారు. అక్కడ రిసార్ట్స్లో కొన్ని రోజులు గడపాలి. రేపు ఉదయం ఫ్లైట్లో వెళ్ళాలి. నాకు ఒంట్లో బాగుండటం లేదు, నీరసంగా ఉంది. నా బదులు నువ్వు వెళ్ళు. నువ్వు ఓకే అంటే గంటలో అన్ని ఏర్పాట్లు చేస్తారు మన స్టాఫ్. నీకు ఫ్లైట్ టికెట్స్, అక్కడ అకామినేషన్ అన్నీ జరిగిపోతాయి అన్నాడు రాఘవ. ఇదో మంచి అవకాశం తండ్రి మనసు గెలుచుకోవటానికి, దగ్గరవ్వటానికి మంచి అవకాశం. ఆయన చెప్పినట్టు వింటే సుగుణ గురించి చెప్పడానికి వీలవుతుంది. అలాగే డాడీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అన్నాడు రాఘవ. భోజనం అయ్యాక ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి వరుణ్ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాడు రాఘవ. దట్టమైన చెట్లతో పచ్చగా మెరిసిపోతున్న పాలకొండల్ని చూసి మైమర్చిపోయాడు రాఘవ. ఆ కొండల్ని ఓ పక్క నుంచి దాటుకొని పాలకొండ గ్రామానికి చేరుకున్నాడు. రషీద్ నుంచి ముందే వివరాలు తెలుసుకున్నాడు కాబట్టి సుగుణ ఇల్లు చేరుకోవటం పెద్దగా కష్టమనిపించలేదు. ఇంటి ముందు కారు ఆగటంతో గేటు దగ్గరికి వచ్చింది సుగుణ. కారు దిగి ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉండిపోయాడు. మంచు కడిగిన ముత్యంలా కనిపించింది. ఎవరు కావాలండి? బ్రౌన్ కలర్ సూట్ వేసుకొని ఎదురుగా నిలబడ్డ రాఘవన్ అడిగింది. ఈ మధ్య న్యూస్ పేపర్లో మీ ఊరిలో వసుధా చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన న్యూస్ చదివాను. హైదరాబాద్ సిటీలో నేను పెద్ద వ్యాపారస్తుడిని. నేను కొంత ఆర్థిక సహాయం చేద్దామని ఇక్కడకు వచ్చాను. రాఘవ మాటలకు అడ్డొచ్చి దగ్గరలోనే సర్పంచ్ గారి ఇల్లు ఉంది. వారి ఇల్లు నేను చూపిస్తాను, వారిని కలవండి అంది సుగుణ. తప్పకుండా కలుస్తాను. 2 రోజులు మీ ఇంట్లో ఉంటే మీకేమన్నా అభ్యంతరమా? చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూడాలని ఉంది అన్నాడు రాఘవ. రండి, లోపలికి రండి. 2 రోజులు కాకపోతే వారం రోజులు ఉండండి. మీకు ఏ లోటు రాకుండా భోజన వసతి ఏర్పాటు చేస్తాను అంది సుగుణ. కోట జేబులో నుంచి చెక్ బుక్ బయటికి తీశాడు. సంతకం చేసి బ్లాంక్ చెక్ ఇవ్వబోయాడు. ఎంత కావాలండి?
ఎంత కావాలంటే అంత చెక్‌లో రాసుకోమని. అమౌంట్ డ్రా చేసుకోండి అన్నాడు దర్జాగా. చెక్కు వద్దండి అంది సుగుణ నవ్వుతూ. క్యాష్ కావాలా? మరో జేబులో నుంచి నోట్ల కట్ట బయటికి తీశాడు. నో ప్లీజ్, అవి మీ కోటు జేబులోనే ఉండనివ్వండి. మా ఇల్లు హోటల్ కాదు. మీరేదో ఊరికి ఉపకారం చేయబోతున్నారని మా ఇంట్లోకి ఆహ్వానించాను. మీరు మా అతిథి. అతిథుల దగ్గర డబ్బు వసూలు చేయటం ఊరి ఆచారం కాదు. మీరు ఏం ఇవ్వదలుచుకున్నా మా గ్రామ పంచాయతీకి ఇవ్వండి. మా సర్పంచ్ గారు నీతి నిజాయితీ ఉన్న మనిషి. మీరు ఇచ్చే ప్రతి పైసా ఊరి అభివృద్ధికి ఖర్చు పెడతారు అంది సుగుణ. రాఘవ కాళ్ళు కడుక్కోవటానికి చెంబుతో నీళ్లు అందించింది. బూట్లు విప్పడానికి శ్రమ పడాల్సి వచ్చింది రాఘవకు. కూర్చొని విప్పడానికి వరండాలో కుర్చీ కూడా లేదు. అరుగు మీద చతికిలబడి షూస్ విప్పి కాళ్ళు కడుక్కున్నాడు. లోపలికి రాగానే నిమ్మకాయ మజ్జిగ కలిపి ఇచ్చింది సుగుణ. మజ్జిగ కొత్తిమీర వాసనతో, పచ్చిమిర్చి అల్లం ఘాటుతో రుచిగా ఉన్నాయి. మరో గ్లాసు ఇవ్వమ్మా అన్నాడు సుగుణతో. లోపలి గదిలో నుంచి మూలుగు వినిపించింది. ఎవరమ్మా? మా తాతగారు. వయసు మీద పడింది. వారం రోజులు బాగా ఉంటే వారం రోజులు మంచానికి అతుక్కుపోతారు. ఒంట్లో బాగా ఉన్న రోజు పొలం దాకా నడుచుకుంటూ వెళ్ళి వస్తాడు అంది సుగుణ. లోపలికి వెళ్ళి బాపయ్యను పలకరించాడు. తన వివరాలు చెప్పాడు. ఊళ్ళో ఆస్పత్రి లేదా అని అడిగాడు బాపయ్య చెయ్యి నిమిరి. 10 మైళ్ళ దూరంలో ఉన్న టౌన్కు వెళ్లాల్సిందే. మా తమ్ముడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు. వాడి చదువు పూర్తి అయ్యాక ఈ ప్రాంతంలోనే హాస్పిటల్ కట్టించాలనుకుంటున్నాం అంది సుగుణ. హాల్లోకి వచ్చాక టేబుల్ మీద ఉన్న వరుణ్ సుగుణల పెళ్లి ఫోటో మీద రాఘవ్ దృష్టి పడింది. నీకు పెళ్లి అయిందా? మీ వారేం చేస్తుంటారు? వసుధా చారిటబుల్ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. మీ వారిదేనా ఆ ట్రస్ట్? కాదండి, ఆ ట్రస్ట్ చైర్మన్ హైదరాబాద్లో ఉంటారట. చైర్మన్ గారి పని మీద ప్రస్తుతం ఢిల్లీ వెళ్లారు. ఆ విషయం రాత్రి ఫోన్లో చెప్పారు. మీ వారు పేరేమిటి? ఏమీ తెలియనట్లు అడిగాడు రాఘవ. వరుణ్. మంచి పేరే కాని మంచి ఉద్యోగం ఉన్నట్లు లేదు. ఆస్తి కూడా ఉన్నట్లు లేదు. నిన్ను ఎలా పోషిస్తాడమ్మా? సుగణకు ఆ ప్రశ్న నచ్చలేదు. నన్ను పోషించాల్సిన అవసరం లేదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని. మొన్న ఈ మధ్య గ్రూప్ 1 పరీక్షలు రాశాను. ఇంటర్వ్యూ అయ్యాక ఏదో ఒక ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఉంది. నాకు మా వారు దొంగతనాలు చేయడం లేదు, మోసాలు చేయటం లేదు. గ్రామాల్లో తిరుగుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మంచి పనేగా. ఒకరికొకరు తోడుగా ఉంటాం. మా కష్టార్జితం మీద బ్రతుకుతాం అంది ఆవేశంగా.